నమస్కారం. అప్టేక్ జాబ్స్ కి స్వాగతం. ఇవాళ మనం చర్చించుకోబోయే కరెంట్ అఫైర్ అంశం హిందుస్థాన్ జింక్. ఎల్ఐసి అనేది ఈ మధ్య డిస్ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ ప్రకారం స్టాక్ మార్కెట్లోకి వచ్చింది ఐపీఓ రూపంలో అన్న సంగతి మనకి తెలుసు. ఇప్పుడు ఈ హిందుస్థాన్ జింక్ ఐపీఓ రూపంలో రాకపోయినా కూడా ప్రభుత్వం తన యొక్క వాటా ఏదైతే ఉందో దాన్ని అమ్మేయాలనుకుంటుంది. మామూలుగా మనం ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ అని అన్నప్పుడు ఏ బంగారంలోనో లేదా ప్రాపర్టీలోనో లేదా ఒక భూమి పైన లేదు షేర్స్లోనో లేదా డిబెంచర్స్లోనో ఎక్కడొక్కడ ఇన్వెస్ట్ చేస్తాం. అప్పుడు మనం డబ్బులు ఇస్తున్నాము, అవి మనం తిరిగి తీసుకుంటున్నాము. ప్రాపర్టీస్ అవ్వచ్చు, షేర్స్ అవ్వచ్చు. అదే మనకు ఒకవేళ తిరిగి డబ్బులు కావాలి అంటే మన దగ్గర ఉన్న ప్రాపర్టీ లేదా షేర్స్, డిబెంచర్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం తిరిగి ఇచ్చేస్తాం. ఎగ్జాక్ట్గా ఇప్పుడు ప్రభుత్వం అదే పని చేస్తుంది. ఎల్ఐసిలోని వాటా అమ్మేసింది, తద్వారా తనకి కొన్ని డబ్బులు వచ్చాయి. అలానే ఇప్పుడు హిందుస్థాన్ జింక్లో ప్రభుత్వం యొక్క వాటా ఏదైతే ఉందో అది అమ్మేయాలి అని ప్రభుత్వం నిర్ణయించుకుంది. దానికి సంబంధించి సుప్రీంకోర్టు దగ్గర నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చింది. అలానే కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. అందుకని దీనికి సంబంధించిన వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో గమనిద్దాం. ఇంతకీ హిందుస్థాన్ జింక్ గురించి ఎందుకు చర్చించుకుంటున్నాము అని అంటే, ప్రభుత్వం తన పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాలను చేరుకోవాలి అని ప్రయత్నిస్తోంది. అంటే గవర్నమెంట్ తన యొక్క డిస్ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ ఏవైతే ఉన్నాయో దాన్ని రీచ్ అవ్వాలి అని. దానికి అనుగుణంగానే ఈ ఏడాది అంటే 2021-2022 ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా 65,000 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించాలి అని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అండ్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనం కేంద్ర ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నాము. సో సెంట్రల్ గవర్నమెంట్ తన యొక్క పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిలోని తన వాటాను అమ్మేసి 65,000 కోట్లు సమీకరించాలి. 65,000 కోట్లు అంటే 65,000 crores నేను కలెక్ట్ చేయాలి అని అనుకుంది. అందుకు భాగంగానే ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్ జింక్ లో తన యొక్క వాటాల విక్రయానికి సిద్ధమైంది. ఈ జింక్ ప్రొడ్యూసర్ లో ప్రభుత్వానికి ఉన్న పూర్తి వాటాల విక్రయానికి గ్రీన్ సిగ్నల్ కూడా లభించినట్టు తెలుస్తోంది. ఇక్కడ మనం రెండు విషయాలు గమనించాలి. ఒకటి, కేంద్ర ప్రభుత్వం వాటాని అమ్మేయాలనుకుంటుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది, పచ్చజెండా ఊపారు. అలానే సుప్రీంకోర్టులో ఒక కేసు నడుస్తుంది దీనికి సంబంధించి. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా దీనికి సంబంధించి ఎటువంటి ప్రాబ్లం లేదు, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, నౌ యూ కెన్ గో అండ్ సెల్ యువర్ స్టేక్ అని చెప్పేసింది. అండ్ దాట్స్ వై ఇప్పుడు ఖచ్చితంగా హిందుస్థాన్ జింక్ యొక్క వాటా ఎవరికొకరికి అమ్మేస్తారు. బట్ ఎవరికి అమ్ముతారు, ఎవరు కొనుక్కుంటారు అనేది ఈజ్ అ బిగ్ థింగ్. బట్ ఎనీవేస్, గవర్నమెంట్ డిస్ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ దానికి సంబంధించి, అలానే హిందుస్థాన్ జింక్కి సంబంధించి ఇంకా వివరాలు ఇప్పుడు మనం గమనిద్దాం. మరి హిందుస్థాన్ జింక్ కంపెనీకి సంబంధించి ప్రభుత్వానికి ఎంతైతే వాటా ఉందో, ఎంతైతే షేర్ ఉందో దాన్ని అమ్మేయాలి అని అనుకుంటుంది. ఒకవేళ ఆ వాటా అమ్మితే ప్రభుత్వానికి ఎంత డబ్బు వస్తుంది లేదా ఎంత లాభం చేకూరుతుంది అని మనం గమనిస్తే, హిందుస్థాన్ జింక్ లో కేంద్ర ప్రభుత్వానికి 29.54% వాటాలు ఉన్నాయి. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ జాగ్రత్తగా గమనించండి. హిందుస్థాన్ జింక్ ఒక ప్రభుత్వ రంగ కంపెనీ అనే సంగతి మనకు అర్థమైంది. ప్రభుత్వ రంగ కంపెనీ అన్నప్పుడు ప్రభుత్వంకి ఎక్కువ స్టేక్ ఉండాలి కదా, అంటే కనీసం 50 కన్నా ఎక్కువ ఉండాలి. కానీ ఇక్కడ ప్రభుత్వం యొక్క వాటా ఎంత ఉంది? 29.54 ఉంది. అందుకే సుప్రీంకోర్టు కూడా అలానే కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి పచ్చజెండా ఎందుకు ఊపింది అని అంటే, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అని అన్నప్పుడు ప్రభుత్వానికి వాటా ఎక్కువ ఉండాలి. కానీ ఇక్కడ ఆల్రెడీ 50% కన్నా తక్కువ ఉంది. సో ఇట్స్ నో మోర్ ఎ పబ్లిక్ సెక్టర్ ఎంటిటీ. ఇది ఇంకా ఏ మేరకు కూడా ఒక ప్రభుత్వ సంస్థగా పరిగణించడానికి వీలు లేదు. అందుకని అక్కడంతా కూడా ప్రైవేట్ ప్లేయర్స్ ఎక్కువగా ఉన్నారు. సో ఇట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ అ ప్రైవేట్ కంపెనీ అని. ఎందుకు? ఒకవేళ ఈ 30% మనం పక్కకు తీసేస్తే మిగతా 70% ఏదర్ ఉంటే మనలాంటి వాళ్ళు ఉన్నారు, లేదా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, లేదా ప్రైవేట్ ప్లేయర్స్ ఉన్నారు. అందుకే ప్రభుత్వం అనేది డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. తన యొక్క ఏదైతే సంపద పెట్టిందో దాన్ని ఎందుకు ఉపసంహరించుకుంటోంది అని గమనిస్తే చాలా మంది చెప్పే ఒక మాట, ఇట్ ఈస్ నాట్ ద బిజినెస్ ఆఫ్ ద గవర్నమెంట్ టు బీ ఇన్ ద బిజినెస్. అంటే ప్రభుత్వం పరిపాలన వ్యవహారాలు చూసుకోవాలి, కానీ ప్రజా వ్యవస్థ ఏ విధంగా ఉందని చూసుకోవాలి, కానీ వ్యాపారాలు చేయకూడదు. ఎందుకనంటే అప్పుడు వ్యాపారాల మీద ఫోకస్ చేస్తే ఎంతసేపు లాభాలు ఏ విధంగా రావాలి, ఎక్కడ మనం ఇన్వెస్ట్ చేస్తే ఇంకెక్కువ లాభాలు వస్తాయి, రెవెన్యూ ఎక్కడ జనరేట్ చేయొచ్చు, మనం ఏ మార్కెట్కి ఎక్కువ ఎగుమతి చేయాలి, ఏ మార్కెట్ నుంచి రా మెటీరియల్స్, ముడి సరుకులను దిగుమతి చేసుకోవాలి, దీని మీద ఫోకస్ ఉంటే ప్రజా పరిపాలన వ్యవస్థ మీద ఏ విధంగా ఫోకస్ ఉంటుంది. అందుకని ప్రభుత్వం ఎప్పుడూ కూడా పరిపాలన వ్యవస్థ మీద దృష్టి పెట్టాలి. అందుకే మెల్లిమెల్లిగా తను డిస్ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీని ఫాలో అవుతుంది. ఆ విధంగా మరి ఏదైతే ప్రభుత్వం దగ్గర సుమారుగా 30% వాటా ఉందో, లేదో ప్రిసైజ్గా చెప్పాలి అంటే 29.54% ఏదైతే వాటా ఉందో, ఒకవేళ దాని యొక్క వాల్యూ ఎంత ఉంది ప్రస్తుతం అని గమనిస్తే 39,385 కోట్లు. అంటే ఒకవేళ మనం అప్రాక్సిమేట్గా చెప్పినా కూడా 40,000 కోట్లు. ఎల్ఐసి ఐపీఓ రావడం వల్ల కనీసం 25 నుంచి 30,000 కోట్లు వస్తాయని ప్రభుత్వం అంచనా వేసింది.
బట్ దురదృష్టవశాత్తు అన్ఫార్చునేట్లీ ఎల్ఐసి డిస్కౌంట్తో లిస్ట్ అయింది. అంటే తను ఏదైతే ప్రైసింగ్లో లిస్ట్ అవ్వాలి అని అనుకుందో స్టాక్ మార్కెట్లో ఆ ప్రైసింగ్తో లిస్ట్ అవ్వలేదు. 8 to 10% తక్కువ ప్రైసింగ్తో లిస్ట్ అయింది. అందువల్ల 25 నుంచి 30 వేల కోట్లకి బదులు సుమారు 20 వేల కోట్ల రూపాయలే ప్రభుత్వం సమీకరించుకుంది ఎల్ఐసి షేర్లను ప్రజలకు అమ్మడం వల్ల. అలానే ఇప్పుడు హిందుస్థాన్ జింక్ యొక్క ఈ షేర్ వాల్యూ ఏదైతే ఉందో అది అప్రాక్సిమేట్గా 40,000 crores. సో ప్రభుత్వం ఈ వాటా అన్నింటినీ విక్రయించడానికి ట్రై చేస్తుంది. అంటే 40,000 crore వాల్యూ షేర్స్ అమ్మడానికి ట్రై చేస్తుంది. మరి మనకి ఇందాక ఒక సందేహం వచ్చింది, ఇది ఒకవేళ ఒక పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్, ఇది ఒక ప్రభుత్వ రంగ సంస్థ అయితే కనీసం ఈ కంపెనీలో ప్రభుత్వం యొక్క వాటా మినిమం 50% లేదా 50% కన్నా కొంచెం ఎక్కువైనా ఉండాలి. కానీ ప్రస్తుతం 29.54% ఉంది అని. దానికి సంబంధించి మనం ఒకవేళ చరిత్రను గమనించినట్టయితే హిందుస్థాన్ జింక్లో ప్రభుత్వానికి మెజారిటీ వాటాలు ఉండేవి. అంటే ఒకప్పుడు యాక్చువల్గా 100% మొత్తం కూడా ప్రభుత్వం ఎంటిటీ ఇది. ఇట్స్ 100% గవర్నమెంట్ ఓన్ కంపెనీ. కానీ మెల్లిమెల్లిగా వాటాను అమ్ముకుంటూ వచ్చింది. దానికి సంబంధించిన వివరాలు మనం గమనిస్తే జింక్ జింక్ అనేది దాని యొక్క పూర్తి పేరు మనం గమనిస్తే హిందుస్థాన్ జింక్ లిమిటెడ్, HZL అనే పేరుతో ఉంటుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, దీన్ని జెడ్ అని పిలవకూడదు, జీ అని పిలవాలి. అందుకే మనం జీబ్రా అంటాం కానీ జెడ్డీబ్రా అనం. సో HZL. దీని యొక్క స్థాపన కంపెనీస్ యాక్ట్ 1913 ద్వారా జరిగింది. మనం ప్రస్తుతం 2022వ సంవత్సరంలో ఉన్నాము. మనం ఏ కంపెనీస్ యాక్ట్ని చర్చించుకుంటాము అని అంటే కంపెనీస్ యాక్ట్ 2013. అంతకు ముందున్న కంపెనీస్ యాక్ట్ 1956. దానికన్నా ముందున్న కంపెనీస్ యాక్ట్ 1913. ఈ కంపెనీ యాక్ట్స్ ఆధారంగా లేదా దీని ద్వారా మెటల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనే ఒక సంస్థ ఏర్పాటు జరిగింది. అది 1944వ సంవత్సరంలో ఏర్పాటు జరిగింది. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఈ కంపెనీస్ యాక్ట్ 1913 ఆధారంగా దాని ద్వారా 1944వ సంవత్సరంలో, అంటే ఇంకా అప్పటికి భారతదేశానికి స్వాతంత్ర్యం కూడా రాలేదు, బ్రిటిష్ వాళ్ళే పరిపాలిస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఈ మెటల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనే సంస్థ యొక్క స్థాపన జరిగింది. అయితే దీని తర్వాత జాతీయం చేశారు, అంటే నేషనలైజ్ చేశారు. నేషనలైజ్ ఎప్పుడు చేశారు అంటే 1976వ సంవత్సరం. ముందు ప్రెసిడెంట్ ఒక ఆర్డినెన్స్ జారీ చేస్తూ దీన్ని ఒక నేషనల్ ఎంటిటీగా డిక్లేర్ చేశారు. తర్వాత పార్లమెంట్లో మెటల్ కార్పొరేషన్ యాక్ట్ అనే ఒక యాక్ట్ని తీసుకొచ్చి లేదా ఒక చట్టాన్ని తీసుకొచ్చి దాన్ని లీగల్గా ఒక గవర్నమెంట్ కంపెనీగా డిక్లేర్ చేశారు. సో 1976వ సంవత్సరం నుంచి ఇది ఒక ప్రభుత్వ రంగ సంస్థ లేదా ఒక గవర్నమెంట్ కంపెనీ అని చెప్పవచ్చు. మరి అలాంటప్పుడు 1976వ సంవత్సరంలో 100% కంప్లీట్గా కేంద్ర ప్రభుత్వ రంగ వ్యవస్థ లేదా కేంద్ర ప్రభుత్వ రంగ కంపెనీ అయితే మరి ఇప్పుడు ప్రభుత్వం యొక్క వాటా అంత తక్కువగా ఎలా ఉంది అని 1991, 1992 ఆ పర్టికులర్ టైం పీరియడ్లో మన భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఒక క్లోజ్డ్ ఎకానమీ నుంచి ఓపెన్ లేదా మిక్స్డ్ ఎకానమీ రూపంలో మారింది అని చెప్పవచ్చు. దానికి గల కారణం LPG, అంటే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. అంటే ఈ ప్రపంచం మొత్తం ఒక ఆర్థిక వ్యవస్థగా పరిగణిస్తూ ఆ ఆర్థిక వ్యవస్థలో మనం కూడా భాగం అయిపోయాం. అందుకని గవర్నమెంట్ తన ఏదైతే వాటా ఉందో దాన్ని కొంచెం అమ్మేసింది. సో 1992-93వ సంవత్సరంలో సుమారు 24% డిస్ఇన్వెస్ట్మెంట్ చేసేసింది. అంటే దాని అర్థం అప్పుడు ప్రభుత్వం యొక్క వాటా ఈ కంపెనీలో సుమారు 76%. అయితే 2002వ సంవత్సరంలో ప్రభుత్వం తనకున్న వాటాలలో 26% విక్రయించింది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఇది 2002. 1992లో ఆల్రెడీ 24% గవర్నమెంట్ తన యొక్క స్టేక్ నమ్మేసింది. సో తన దగ్గర ఉన్న 76% స్టేక్లో 26% అమ్మింది. సో అప్రాక్సిమేట్గా చూసుకుంటే 50% లేదా ప్రిసైజ్గా చూసుకుంటే 49.92% మటుకే ప్రభుత్వం దగ్గర మిగిలింది. మనకి తెలుసు కదా, 50% లేదా అంతకన్నా ఎక్కువ ఉంటేనే అది ఒక ప్రభుత్వ రంగ సంస్థగా మనం గుర్తిస్తాం. ప్రభుత్వం యొక్క వాటా ఉండడం వేరు, ప్రభుత్వ రంగ సంస్థ ఉండడం వేరు. అందుకని 49.92% అక్కడ గవర్నమెంట్ స్టేక్ ఉంది కాబట్టి అది ప్రాబ్లం అని చెప్పి తర్వాత సుప్రీంకోర్టులో కేసు వేశారు. ఏదైతేనే దానితో ప్రాబ్లం ఏమీ లేదు, బికాస్ ఇట్ వాజ్ అ స్ట్రాటజికల్ డిసిజన్ చెప్పి సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అందుకని 26%తో ప్రాబ్లం ఏం లేదు. ఇంతకీ 26% వాటా ఎవరికి అమ్మిందని మనం గమనిస్తే వేదాంత గ్రూప్కి అమ్మింది. ఈ వేదాంత గ్రూప్కి సంబంధించి ఒక సబ్సిడరీ కంపెనీ ఉంది, అదే స్టెర్లైట్ ఆపర్చునిటీస్ అండ్ వెంచర్స్ లిమిటెడ్. సో ఈ SOVL స్టెర్లైట్ ఆపర్చునిటీస్ వెంచర్ లిమిటెడ్ అనేది వేదాంత గ్రూప్లో ఒక సబ్సిడరీ కంపెనీ. ఈ కంపెనీ 26% వాటాకు ఉంది. సో ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర అయితే 50% కన్నా ఎక్కువ లేదు. తర్వాత ఈ వాటాను వేదాంత గ్రూప్ కొనుగోలు చేసి ఆ తర్వాత మరింత వాటాను కొనుగోలు చేసింది. ఎంత? 64.92%. అంటే మొత్తం ఇప్పటి వరకు వేదాంత గ్రూప్ దగ్గర ఎంత శాతం ఉంది అని అంటే గవర్నమెంట్ దగ్గర మనం ఆల్రెడీ గమనించాం అప్రాక్సిమేట్గా 30% ఉంది. ఆ 30% పోగా అంటే మిగిలిన 70%లో 64.92% వేదాంత దగ్గర ఉంది. ముందు కొనుగోలు చేసిన వాటా ఎంత?
26%. తర్వాత మళ్ళీ వేదాంత గ్రూప్ ఇంకో 20% పర్చేస్ చేసింది, అంటే సుమారు 46% దాకా పర్చేస్ చేసింది. తర్వాత ఇంకో 18% వాటా కొనుగోలు చేసింది. అందుకని ఓవరాల్గా 64.92, లేదు మనం కొంచెం అటు ఇటుగా నెంబర్స్ తీసుకున్న 65% వాటా మొత్తం కూడా వేదాంత గ్రూప్ లేదా స్టెర్లైట్ ఆపర్చునిటీస్ అండ్ వెంచర్స్ లిమిటెడ్ దగ్గర ఉంది. సో ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది, మనం ముందుగానే అనుకున్నట్టుగా లేదు సుప్రీంకోర్టు చెప్పినట్టుగా అసలు ప్రభుత్వంకి సంబంధించి అది ప్రభుత్వ రంగ కంపెనీ అయితే 50% వాటా అయినా ఉండాలి, అక్కడ ప్రభుత్వం దగ్గర 30% వాటానే ఉంది, సో మీరు అమ్మేయచ్చు అని. అండ్ మోరోవర్ మనం ముందుగానే అనుకున్నట్టుగా కనీసం ఈ సంవత్సరానికి 65,000 కోట్లు సమీకరించాలి అని టార్గెట్ పెట్టుకుంది. ఎల్ఐసి ఐపీఓ నుంచి కనీసం 25,000 crores అయినా వస్తాయని టార్గెట్ పెట్టుకున్నా కూడా అక్కడ నుంచి 20,000 కోట్లు వచ్చాయి. సో ఆ మిగిలిన 45,000 crore గ్యాప్ ఏదైతే ఉందో అది మిగతా కంపెనీస్ యొక్క డిస్ఇన్వెస్ట్మెంట్ చేసి తెచ్చుకోవాలి అని అనుకుంది. బట్ దాని యొక్క ప్రాసెస్ డిలే అవుతోంది, అందుకని హిందుస్థాన్ జింక్ ని ముందుకు తీసుకొచ్చింది. మరి హిందుస్థాన్ జింక్ ముందుకు రావడానికి గల కారణం ఏంటని గమనిస్తే మనం ఇందాకే అనుకున్నట్టుగా పవన్ హన్స్ షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఐడిబిఐ బ్యాంక్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్లో వాటాల విక్రయం ఆలస్యం అవుతున్నందున ఇతర ఎంపికలు ప్రభుత్వం వెతుకుతోంది, అంటే అదర్ ఆల్టర్నేటివ్స్ లేదా అదర్ చాయిసెస్ అని. అందులో భాగంగానే హిందుస్థాన్ జింక్ను ముందుకు తీసుకొచ్చింది. ఈ ఏడాది 65,000 కోట్ల పెట్టుబడుల ఉపసంహరణను చేపట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విషయం మనం ఆల్రెడీ గమనించాము. అండ్ అక్కడ 20,000 crores వచ్చాయి. సో దే ఆర్ స్టిల్ షార్ట్ ఆఫ్ 45,000 crores. అండ్ మనం ఇందాక గమనించాం, ఒకవేళ హిందుస్థాన్ జింక్ యొక్క మొత్తం ప్రభుత్వ వాటా ఏదైతే ఉందో దాన్ని ఒకవేళ మనం ప్రెసెంట్ వాల్యూ కింద పరిగణిస్తే అప్రాక్సిమేట్గా 40,000 crores వస్తాయి. సో ఆల్మోస్ట్ వాళ్ళు ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారో వాళ్ళు దాన్ని రీచ్ అయిపోతారు. ఎల్ఐసిని ఈ నెలలో పబ్లిక్ ఆఫర్కు తీసుకురావడం ద్వారా 20,500 కోట్లను సమీకరించారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే పబ్లిక్ ఆఫర్, దీనినే స్టాక్ మార్కెట్ పరిభాషలో ఐపీఓ అంటారు, ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్. అంటే ఒక కంపెనీ స్టాక్ మార్కెట్లో లేదా షేర్ మార్కెట్లో లిస్ట్ అయినప్పుడు మొట్టమొదటిసారిగా పబ్లిక్కి ఎప్పుడైతే ఆఫర్ చేస్తారో దాన్ని ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అంటారు. ఇక్కడ బేసిక్గా ఏ కంపెనీ అయినా ఐపీఓ తీసుకురావడానికి 2 కారణాలు ఉంటాయి. ఒకటి, వాళ్ళ దగ్గర ఉన్న వాటాను అమ్మేసి వాళ్ళు డబ్బులు తీసుకోవడానికి, మేబీ అది ప్రాఫిట్స్ కోసం అయి ఉండొచ్చు, లేదా వాళ్ళకి డబ్బులు కావాలి అని అయినా అయి ఉండొచ్చు. రెండవది, వాళ్ళ యొక్క కంపెనీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి, వాళ్ళ కంపెనీని అభివృద్ధి పదంలో నడిపించడానికి ఒకవేళ వాళ్ళ దగ్గర నిధులు లేకపోతే అప్పుడు పబ్లిక్కి తీసుకొచ్చి పబ్లిక్ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో ఆ డబ్బులను ఉపయోగించుకుని వాళ్ళ యొక్క కంపెనీని గ్రో చేస్తారు. సో దీస్ ఆర్ 2 ways. సో ఎల్ఐసి చేసింది మొదటిది, అంటే వాళ్ళు షేర్లు ఇచ్చేసి డబ్బులు తీసేసుకున్నారు, అలా దాన్ని ఆఫర్ ఫర్ సేల్ అంటారు. మరి మనం హిందుస్థాన్ జింక్ గురించి తెలుసుకున్నప్పుడు మామూలుగా చాలా వరకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో జింక్ గురించి అడిగే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి జింక్ అనే ఎలిమెంట్ని మనం గమనించినట్టయితే దాని యొక్క అటామిక్ నెంబర్ 30. మామూలుగా 1 హైడ్రోజన్, 2 హీలియం, 3 లిథియం, ఆ విధంగా మన ఎలిమెంట్స్ని గమనించినట్టయితే 30వ అటామిక్ నెంబర్ జింక్ది. మరి జింక్ మనకి ప్రాకృతికంగా లేదా న్యాచురల్గా ఏ విధంగా లభిస్తుంది, డైరెక్ట్ జింక్గానే లభిస్తుంది అంటే లేదు, అది ఒక ఓర్ ద్వారా లభిస్తుంది. ఆ ఓర్ జింక్ కార్బనేట్. జింక్ కార్బనేట్ యొక్క కెమికల్ ఫార్ములా ZnCO3. ముందుగా కూడా చెప్పాము, దాన్ని Z అని పిలవకూడదు, జీ అని పిలవాలి, అందుకే జీ తెలుగు అంటూ ఉంటారు. సో ZnCO3 జింక్ కార్బనేట్, దీనిని క్యాలమిన్ అని లేదా స్మిత్ సోనైట్ అనే పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఫ్రమ్ విచ్ ఓర్ కెన్ వి ఎక్స్ట్రాక్ట్ జింక్ అని అడిగితే అప్పుడు మనం ఏమని చెప్పాలి, ఎయిదర్ జింక్ కార్బనేట్, క్యాలమిన్ ఆర్ స్మిత్ సోనైట్. ఇక్కడతో ఇవాల్టి కరెంట్ అఫైర్ ముగుస్తుంది. మళ్ళీ ఇంకో కొత్త కరెంట్ అఫైర్తో కలుద్దాం. అప్పటి వరకు చూస్తున్నానండి అప్టేక్ జాబ్స్. నేను మీ వివేక్, సైనింగ్ ఆఫ్. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోలు మీరు మళ్ళీ చూడాలి అనుకుంటే మా అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ బటన్ని ప్రెస్ చేయండి. మీరు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 లాంటి పరీక్షలకి సన్నద్ధం అవుతున్నారా? ఇలాంటి సబ్జెక్టులకి సంబంధించిన విషయాలు మీకు ఎక్కడా తెలియట్లేదా? అయితే మీకు 1 స్టాప్ సొల్యూషన్ మా అప్టేక్ జాబ్స్. ప్లేస్టోర్ నుండి యాప్ని డౌన్లోడ్ చేసి మొబైల్ ఫోన్స్లో ఇన్స్టాల్ చేసుకోండి. కొత్త విషయాల్ని డీటెయిల్గా తెలుసుకోండి. నేను మీ సాయి వివేక్, సైనింగ్ ఆఫ్.